హలో అండి, వక్రతుండ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము గుళ్ళో ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదా పులిహోర, చింతపండు పులిహోర. అది ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఈ పులిహోర కోసం స్పెషల్గా ఒక మసాలా అనేది తయారు చేసి వేస్తారు, అందుకే ఆ రుచి వస్తుందండి. మరి ఇంట్లో మనం ప్రసాదం పులిహోర తయారు చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ పులిహోర కోసం 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నానండి. అంటే మన రైస్ కుక్కర్లో వస్తూ ఉంటుంది కదా కప్పు, ఆ కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. 3 కప్పుల రైస్ తీసుకున్నాను. నేను నీళ్ళ కొలత కూడా చూపిస్తానండి. బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నీళ్లు తీసుకోవాలి. కొలత అనేది ఇలా బియ్యం పై నుండి ఇలా వేళ్ళు పెట్టారంటే మధ్య వేలిలో మధ్య గీత వరకు నీళ్లు ఉండాలండి. కింద గిన్నె వరకు కాకుండా బియ్యం పై నుండి కొలుచుకోవాలి. ఇక్కడి వరకు మీరు కొలుచుకొని నీళ్లు వేసుకుంటే పొడి పొడిగా అన్నం వస్తుంది. మీకు వారవాల్సిన అవసరం కూడా లేదండి. మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఈ విధంగా ఉడికించుకోండి. చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయింది. చూసారా, పొడి పొడిగా వచ్చింది, అన్నం ఉడికింది. ఈ విధంగా మీరు నీళ్లు కొలుచుకొని అన్నం వండుకుంటే పులిహోరకు పొడి పొడిగా వస్తుంది, వారవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అన్నాన్ని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ఒక 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండును ఇలా ఒకసారి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పెట్టుకోవాలి. చింతపండును ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. నానిన తర్వాత ఈ చింతపండును గట్టిగా పిసుకుతూ చిక్కటి రసాన్ని తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా పోయకుండా చిక్కగా రసం వచ్చేలా కొంచెం నీళ్లు మాత్రమే పోసుకొని రసం తీసుకోవాలి. మీకు ఈ రసం అనేది త్వరగా రావాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. మన ఇండ్లలో ఇలా జాలి గిన్నెలు ఉంటూ ఉంటాయి కదా, ఏదైనా ఆయిల్ ఐటమ్స్ వేసుకోవడానికి. అలాంటి జాలి గిన్నెలో ఈ చింతపండు రసాన్ని వేశారంటే చిక్కటి రసం అనేది కిందికి వస్తుంది, పైన బిబ్బి నార అనేది పైనే మిగిలిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఈజీగా రసాన్ని తీసుకోవచ్చు. మీరు ఎంత చింతపండు అయినా ఇలా 10 నిమిషాల్లో చిక్కటి రసాన్ని తీసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చిక్కటి రసం తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం అన్నం వండుకున్నాం కదా, ఈ అన్నాన్ని ఒక బేసన్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు పులిహోర కలుపుకోవద్దండి. ఎంత పొడి పొడిగా అన్నం వండుకున్నా కానీ వేడి వేడిగా పులిహోర కలుపుకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది, పులిహోర పొడి పొడిగా ఉండదు. అందుకని ఇలా ఒక బేసన్లో తీసుకొని అన్నాన్ని కొంచెంగా చల్లారనివ్వాలి. చూడండి, అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత పులిహోర కోసం ఒక స్పెషల్ మసాలా ఉంటుందని చెప్పాను కదా, అది చేసుకుందాము. దీనికోసం స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని 1 స్పూను నువ్వులు, 1 స్పూను ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోండి, 1/2 స్పూను జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతుంటేనే మీకు అదో రకమైన కమ్మటి వాసన వస్తుందండి. గుళ్ళో పులిహోర ఎలా ఉంటుందో అలా వాసన వస్తుంది. మెంతుల వాసన అనేది చాలా బాగుంటుంది పులిహోరలో. తర్వాత ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 6 మిరియాలు వేసుకోండి చివర్లో. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక 50 గ్రాముల పల్లి గింజల నూనె వేసుకోండి. పల్లి గింజల నూనె మాత్రమే వేసుకోవాలి పులిహోరకు, అప్పుడే దానికి రుచి. వేరే ఏ నూనె వేసినా కానీ రుచి రాదండి. తర్వాత ఈ నూనె వేడైన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్ల మినప్పప్పు, ఒక 3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని మంచిగా నూనెలో వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లి గింజలు వేసుకోండి. ఈ పల్లి గింజల్ని కూడా నూనెలో మంచిగా వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా నూనెలో మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్తోని చాలా బాగుంటుందండి పులిహోర. ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోండి. తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఈ రసాన్ని వేసుకోవాలి. ఈ రసం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే మొత్తం స్టవ్ అంతా చిల్లుతుంది ఈ రసం. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. మనం ఈ పులిహోరను రుచి చూడం కాబట్టి ఉప్పు తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ చింతపండు రసాన్ని పచ్చి వాసన పోయేంత వరకు
దగ్గరికి ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న నూనె అనేది పైకి రావాలండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత నూనె అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపిన తర్వాత ఈ వేడి తాలింపును మనం అన్నం చల్లార పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని కలుపుకోవాలి. గుళ్ళలో పులిహోర చేసేటప్పుడు ఈ విధంగానే చేస్తారండి. మనం ఇళ్ళలో చేసుకున్నప్పుడు చింతపండు రసం వేరుగా ఉడికించుకొని అన్నంలో కలుపుకొని పైనుండి తాలింపు పెట్టుకుంటాము. కానీ గుడిలో ప్రసాదం చేసినప్పుడు ఈ విధంగానే అన్నీ కలిపి ఉడికించుకొని ఇలా అన్నంలో వేసుకొని కలుపుకుంటారు. చూడండి, ఈ విధంగా ఈ చింతపండు రసాన్ని అంతా ఈ అన్నంలో వేసిన తర్వాత ఒకసారి వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గంటెతో కలుపుకోండి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత చేయితో పులిహోరనంతా మంచిగా కలుపుకోవాలి. పులిహోర రుచి రావాలంటే చేయితో కలపాల్సిందేనండి. గంటెతో ఎంత కలిపినా దానికి రుచి రాదు, చేయితోని కలపాల్సిందే. చూశారు కదా, గుళ్ళో చేసే పులిహోర మాదిరిగా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పులిహోర తయారు చేసుకోవచ్చు. గుళ్ళో చేసుకునే ప్రసాదం పులిహోర రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మా ఛానల్లో అన్ని పూర్తిగా వెజ్ రెసిపీస్ మాత్రమే ఉంటాయండి. మీకు ఏమైనా వెజ్ రెసిపీస్ కావాలంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు ఏమైనా స్పెషల్ వెజ్ రెసిపీస్ కావాలంటే కామెంట్లో పెట్టండి, వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.